మనుగడ కోసం ప్రతిరోజు ఉదయం చేసే పోరాటమిది. వందలాది మంది పురుషులు, చిన్న పెద్ద అందరూ కూలి పనుల కోసం ఇక్కడికి చేరుకున్నారు. ఇది సెంట్రల్ ఆఫ్ఘనిస్తాన్లోని ఘోర్ ప్రాంతం. వీరిలో కొందరు చాలా చిన్న వయసువారు. జియా ఉల్ హక్కు కేవలం 16 ఏళ్లే. తన స్వగ్రామం నుంచి 2 రోజుల పాటు నడుచుకుంటూ ఇక్కడికి వచ్చాడు. మొహమ్మద్ గుల్కు 6 వారాలుగా ప్రయత్నిస్తున్నా కూడా పని దొరకలేదు. తన బిడ్డలు ఆకలితో చచ్చిపోతారేమోనని జుమాఖాన్ భయపడుతున్నారు. గౌరవంగా బతకాలనుకుంటున్న వీరిని ఆకలి కబళిస్తోంది. ఒక వ్యక్తి పనివాళ్ల కోసం ఎటుగా వచ్చాడు. వీళ్లంతా అతని వైపు ఎగబడ్డారు. ఎందుకంటే తమ కుటుంబాలకు ఆ రోజు తిండి దొరుకుతుందా లేదా అనేది ఆ పనే నిర్ణయిస్తుంది. ఈ వ్యక్తి పనివాళ్ల కోసం మోటార్ సైకిల్ మీద ఇక్కడికి వచ్చారు. అతని పైకి వీళ్లంతా ఎలా ఎగబడుతున్నారో చూడొచ్చు. ఎలాగోలా ఈ రోజుకి పని దొరికించుకోవాలనే ఆతృత అందరిలో కనిపిస్తోంది. గత 2 గంటల్లో 2 కార్లు ఇటువైపు వచ్చాయి. ఇక్కడున్న చాలా మంది కూలీలు ఆ కార్ల వైపు ఎగబడ్డారు. అయితే కఠినమైన వాస్తవం ఏంటంటే వీరిలో చాలా మంది ఈ రోజు ఏ పని దొరక్క ఖాళీ చేతులతో వెనక్కు వెళ్లాల్సి ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత తీవ్రమైన ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న దేశాల్లో ఆఫ్ఘనిస్తాన్ ఒకటి. అంతర్జాతీయ సహాయంలో కోతలు, తాలిబాన్ ప్రభుత్వ విధానాలు, ప్రకృతి విపత్తులే ఈ పరిస్థితికి కారణాలు. దగ్గర్లోని గ్రామాల్లో ఉండే ప్రజలను కలిసేందుకు మేం బయలుదేరాం. అబ్దుల్ రాషీద్ అజీమీ ఇంట్లో మాకు అత్యంత దయనీయ అనుభవం ఎదురైంది. అబ్దుల్కు 7 ఏళ్ల వయసున్న 2 ఆడపిల్లలున్నారు. ఈ కవలల పేర్లు రోఖియా, రోహీలా. తాను అత్యంత కష్టమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అబ్దుల్ రషీద్ మాకు వివరించారు. నా కూతుళ్లను అమ్మేందుకు సిద్ధంగా ఉన్నా. నేను పేదవాణ్ణి, అప్పులున్నాయి. రోజూ నిరాశతోనే ఇంటికి తిరిగొచ్చే నాకు ఏం చేయాలో తెలియడం లేదు. బాబా, తినేందుకు ఓ రొట్టె ముక్క ఇవ్వమని పిల్లలు అడుగుతారు, కాని ఇవ్వడానికి ఏమీ లేదు. కష్టపడి సంపాదిద్దామంటే పనెక్కడుంది? మిగిలిన బిడ్డలకైనా తిండి పెట్టాలంటే ఇదొక్కటే మార్గంగా కనిపిస్తోందని ఆయన అన్నారు. ఈ కథ వీళ్ళొక్కరిదే కాదు, మేం కలిసిన ప్రతి కుటుంబం కూడా ఇంతే దయనీయమైన దుస్థితిలో కనిపించింది. షైఖాకు అపెండిసైటిస్ ఆపరేషన్ చేయించాల్సి ఉంది. కానీ తండ్రి సయ్యూద్ అహ్మద్ దగ్గర డబ్బు లేకపోవడంతో 2 లక్షల ఆఫ్ఘనీలకు కూతుర్ని అమ్ముకోవడానికి సిద్ధపడ్డారు. ఆపరేషన్ జరక్క తను చనిపోతే అప్పుడేం చేయాలి? ఇలాగైనా కనీసం తన ప్రాణాలతోనైనా ఉంటుంది. నాకది చాలు. మరో 5 ఏళ్లలో అంటే షైఖాకు 10 ఏళ్ల వయస్సు రాగానే తన కుటుంబాన్ని విడిచి వెళ్లిపోవాలి. దూరంగా ఉండే బంధువులు తమ కొడుకుతో పెళ్లి కోసం షైఖాను కొనుక్కున్నారని సయీద్ చెప్తున్నారు. ఎటూ తోచని ఈ కుటుంబాలు ఎటు నుంచి సహాయం అందని స్థితిలో సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి.